నేను క్రీస్తున్నటువంటి విశ్వాసిగా నేను నా హృదయంలో ఉన్నటువంటి ఆ దేవుని యేసు ప్రభువు హృదయం వలె ఆయన హృదయంలో ఉన్నటువంటి ప్రేమ అర్థం చేసుకొని నా క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నా, ఆ ప్రేమకు దగ్గరగా వెళ్ళే ప్రయాణాన్ని చేస్తున్నా, లేకపోతే నిర్వేర్చినట్టుగా స్వార్థపూరితమైనటువంటి ఆలోచన చేసిన హృదయాన్ని కలిగి నేను అనే ఒకసారి ఆలోచన చేసుకుంటూ, ఒకవేళ స్వార్థపూరితమైన ఆలోచనతో ఉన్నట్లయితే అలాంటి హృదయాన్ని తొలగించమని, మనం మంచిని చేయగలిగే హృదయాన్ని, మంచిని చేయగలిగే హృదయాన్ని దేవుడు మనకు అనుగ్రహించాలని అందుకే ప్రభు చెప్పాడు కదా, ఇదిగో దేవుడు మీలో ఉండే రాజకీయ తొలగించి మీకు మాంస హృదయాన్ని అనుగ్రహిస్తాడు అంటున్నాడు. మీలో నుండి రాజకీయ తొలగించి మీకు మాంస హృదయాన్ని అనుగ్రహిస్తాడు అంటున్నాడు. రాజకీయంగా ఉన్న నీకుండే మాంస హృదయంగా అన్నారంటే మీరు దేవుని ప్రేమని అర్థం చేసుకొని నీ యొక్క క్రైస్తవ జీవితాన్ని జీవించాలి. ఆ జీవిత శక్తిని ఆశీర్వాదం తెచ్చుకొని ఈ పవిత్రమైన ప్రార్థనలో